మీకు ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో ఒక వార్త ప్రచారం అవుతుంది. అదందరూ మీరు చూసే ఉంటారు. అది మంగ్లీ గారి గురించి ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో మనకు వార్త ఏదైతే సర్క్యులేట్ అవుతుందో, ఏదో ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, దానికి సంబంధించి మంగ్లీ గారికి సంబంధం ఉంది. సో దాంట్లో మంగ్లీ గారి పాత్ర ఉందనేది సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతుంది. దాని మీద మనం ఒక క్లారిటీ దాని మీద ఇవ్వడానికి అనేది ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం జనరల్గా అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సోషల్ మీడియాలో లేదా జనరల్ మీడియాలో మన ఏదన్నా వార్త వేసే ముందు దాంట్లో నిజాలు ఎంత ఉన్నాయి, అది ఎంతవరకు నిజం అనేది మనందరం గమనించుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే రెగ్యులర్గా నేను కూడా మీడియా సమావేశాల్లో పాల్గొంటూ ఉంటా. నాకు కూడా చాలామంది మీడియా మిత్రులు ఉన్నారు, చాలామంది ఛానల్స్ అన్నీ తెలుసు. కాబట్టి ఎవరిదైనా ఒక వ్యక్తి మీద మనం ఒక వార్త వేసే ముందు దాంట్లో నిజాలు ఎంత, అది నిజమా కాదా అది అనేది మనం ఒకసారి వెరిఫై చేసుకొని వేసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు కూడా ప్రధానంగా ఇప్పుడు ఈ విషయానికి వచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటంటే మంగ్లీ గారికి అసలు ఈ ఇష్యూకి ఏ రకమైన సంబంధం లేదు. ఏదైతే ఇప్పుడు ఒక వార్త సర్క్యులేట్ అవుతుందో 150 కోట్ల స్కామ్ అని కానీ, లేకపోతే మంగ్లీ గారి ఇంట్లో నోట్ల కట్టలు అని చెప్పేసి ఏదైతే ఒక న్యూస్ వైరల్ అవుతుందో, దానికి మంగ్లీ గారికి అసలు ఏ విధమైన సంబంధం, ఏ రకంగా కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ రకమైన సంబంధం లేదు. అది నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది. సో దాంట్లో ఇప్పుడు ఏదైతే ఈ నోట్ల కట్టలు అనేది ఒక వీడియో రిలీజ్ చేసిందో, అది అసలు వాళ్ళ ఇల్లు కాదు, అసలు ఆమెకి ఏ రకమైన సంబంధం లేదు. ఒక ఎదుగుతున్న ఆడపిల్ల, మనకు అందరికీ తెలిసిన అమ్మాయి, పాటలలో మంచి పేరు పొందిన అమ్మాయి మీద ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయడము, ఆమెను డిఫమేషన్ చేయడము, మానసికంగా కుంగదీయటము, ఇటువంటివన్నీ మనం టార్గెట్ పెట్టుకొని చేస్తున్నదే తప్ప ఖచ్చితంగా ఏ రకమైన సంబంధం ఆమెకు లేదనేది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నా ఆమె తరపున. అవును, నేను మంగ్లీ గారి తరపున, నాకు మంగ్లీ గారు చెప్పారు వెళ్ళి ఆమెకి, నేను అడ్వకేట్ కింద ఉన్నాను, ప్లస్ ఆమెకు సంబంధించిన విషయం చెప్పమని నాకు క్లియర్గా చెప్పారు. కాబట్టి దాని మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఏదన్నా ఎక్కడన్నా సరే ఏది కంప్లైంట్ ఇచ్చే ఉద్దేశం ఉంది, ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇస్తారు, కంపల్సరీ ఇస్తారు. ఎందుకంటే అది ఫాల్స్ న్యూస్ కాబట్టి, ఆమె ఇమేజ్కి డ్యామేజ్ కలిగింది కాబట్టి, ఆమెని మానసిక క్షోభకు గురి చేశారు కాబట్టి కంపల్సరీ ఏదైతే ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేశారో, ఎవరైతే ఈ డిఫమేషన్ చేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇవ్వలేదు ప్రస్తుతానికి. ఎందుకంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాబట్టి దాన్ని ఆపటం కోసము, తర్వాత జనాలకు కూడా క్లారిటీ ఇవ్వాలి కదా ఏం జరుగుతుంది అనేది ఎవరో ఒకరు మాట్లాడాలి. కాబట్టి ఆమె తరఫున నేను మాట్లాడుతున్నా, పర్మిషన్ తీసుకునే మాట్లాడుతున్నా. ఏదైనా ఒక విషయం ఇప్పుడు ఒక ఫ్రాడ్ జరిగింది అని చెప్తున్నారు, చెప్పినప్పుడు మనకు ఒక సంబంధిత డిపార్ట్మెంట్లు ఉంటాయి, పోలీస్ వ్యవస్థ ఉంటుంది. పోలీస్ వ్యవస్థలో మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఏదన్నా అక్కడ కనుక పాత్ర ఉంటే వాళ్ళే చెప్తారు. దాని తర్వాత మీరు న్యూస్ వేసుకుంటే అది అధికారమైన న్యూస్ కాబట్టి దానిపైన మీరు ఎంత న్యూస్ వేసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు. ఎవరన్నా అంటే ఏంటంటే ఇప్పుడు మనకు అది ఎవరైనా అనుమానాలు అంటే ఏంటంటే, ఇప్పుడు ఆమె సెలబ్రిటీ కాబట్టి, ఆమె యాక్టివ్ ఉంటుంది కాబట్టి, దానికి సంబంధించి ఇప్పుడు ఏదన్నా జరిగి ఉంటే ఆమెను లాగడం ద్వారా ఏమైనా ఇష్యూ పెద్దగా అయిపోయి ప్రజల నోటీస్కి కానీ, లేకపోతే ప్రభుత్వాల నోటీస్ కానీ వస్తుందని కానీ, లేకపోతే ఆమెను అడ్డం పెట్టుకోవడం ద్వారా ఇష్యూ ఏమైనా సాల్వ్ చేసుకోవచ్చని కానీ, లేకపోతే ఎవరైనా వాళ్ళ స్వార్థం కోసం ఏమైనా చేసి ఉండొచ్చు. ఎందుకు ఏది మంగ్లీ గారు యాజ్ ఆఫ్ నవ్ అయితే ఏమి ఇవ్వలేదు, ఇచ్చే అవకాశం ఉంది. ఎవ్వరికి సంబంధం లేదండి. ఎక్కడ కూడా మీకు ఏదైతే సోషల్ మీడియాలో చెప్తున్నారో ఎవ్వరు కూడా మంగ్లీ గారికి ఇచ్చినట్టు కానీ, ఏ ట్రాన్సాక్షన్ కానీ, ఏ రకమైన కమ్యూనికేషన్ కానీ ఏ రకమైన ఎవరితో లేదు. ఏది ఉన్నా ఏదన్నా పబ్లిక్గా ఎక్కడన్నా ఉన్న ఫోటోలు ఉండొచ్చు తప్ప పర్సనల్గా ఏ రకమైన కూడా లేదు. ఎక్కడ కూడా సోషల్ మీడియాలో ఎక్కడ కూడా ఎవరు కూడా తీసుకున్న వ్యక్తులు ఎవ్వరు కూడా మంగ్లీ గారి పేరు చెప్పడం అనేది ఇప్పటివరకు జరగలేదు. ఎవరు చెప్తున్నారు? లేదు లేదు లేదు, ఎక్కడ కూడా లేదు. అది 100% మీరు వెరిఫై చేసుకోవచ్చు, ఎక్కడ కూడా లేదు.
లేదు, ఏ రకమైన మళ్ళొకసారి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మంగ్లీ గారు నాకు చాలా క్లియర్గా చెప్పారు. ఆమెకు పాటలు పాడటము, ఈవెంట్స్ చేసుకోవడం తప్ప ఏ రకమైన బిజినెస్లు కానీ, స్కూల్ కానీ, పబ్ కానీ, ఏ రకమైన వ్యాపకాలు కానీ ఏవి కూడా లేవు. ఎప్పుడు కూడా లేవు. ఫ్యూచర్లో కూడా ఏం లేవు. చాలా స్పష్టంగా చెప్పారు. పాటలు పాడటము, తర్వాత ఈవెంట్స్ చేసుకోవడం తప్ప అసలు ఏ రకమైన వ్యాపారాలు కానీ, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కానీ, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎక్కడ లేదు. సార్ ఇప్పుడు అదే నన్ను పంపించారంటే ఏంటంటే, ఇప్పుడు ఒక విషయము, ఇప్పుడు ఆల్రెడీ ఒక న్యూస్ జరుగుతుంది. ఏది? పాటకు సంబంధించి. ఓకే, ఇప్పుడు దాని మీద కూడా నేను క్లారిటీ ఇవ్వదలుచుకునేది ఏంటంటే, ఇప్పుడు పాట అనేది మనకు ఎవరు రాశారు? చంద్రబోస్ గారు రాశారని చెప్పారు. ఏది? ఆస్కార్ అవార్డు గ్రహీత. ఒక ఆస్కార్ అవార్డు గ్రహీత రాసిన పాటని ఆమె యాజ్ ఎ సింగర్ పాడింది. ఓకే, ఇప్పుడు అంత పెద్ద ఆ పాట పాడిన తర్వాత ఇప్పుడు దాంట్లో రకరకాల వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా. పాట రాసిన వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, పాట పాడిన వ్యక్తులు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, రకరకాల వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఒక మంగ్లీ గారిని ఎందుకు టార్గెట్ చేశారు మరి? ఇప్పుడు మిగతా వాళ్ళందరూ రావాలి కదా. ఇప్పుడు పాట అనేది ఆమె 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 సొంత పాట అయితే కాదు కదా, ఆమె రాసుకొని ఆమె పాడిన పాట అయితే కాదు కదా. ఒక కమర్షియల్ సినిమాలో ఒక పాట పాడిళ్ళు. ఓకే, దాని మీద విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు. పత్రికాముఖంగా కావచ్చు, లేకపోతే రకరకాల ఇష్యూల మీద ట్రోల్ చేసినప్పుడు, ఇప్పుడు ఒక సంబంధం లేని విషయాన్ని ట్రోల్ చేసినప్పుడు ఒక వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అటువంటి సందర్భంలో ఆ ట్రోలింగ్ అనేది గత 4 రోజుల నుంచి జరుగుతుంది. అది ఆ ట్రోలింగ్ కూడా, ఆ ట్రోలింగ్ నుంచి దాని నుంచే బయటపడే క్రమంలో మళ్ళీ ఇదొకటి వచ్చింది. సో ఒక ఆడపిల్ల చాలా కష్టపడి చాలా ఎదిగి వచ్చి తర్వాత కుటుంబాలు ఉంటాయి, తల్లిదండ్రులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, సమాజం ఉంటుంది. ఏం చేయని దానికి మనం దాన్ని బాధ్యులు చేస్తే ఎంత మానసికమైన వేదన ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి కంపల్సరీ. అడ్వకేట్ నేను ఎమోషనల్గా మాట్లాడతాను. నేను మాట్లాడేది ఏంటంటే మన అందరం బాధ్యతమైన పదవులలో ఉన్నాము, బాధ్యతాయుతంగా సమాజంలో ఉన్నాం. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని మీరు ప్రచారం చేసే ముందు ప్రాథమికంగా విచారించుకొని ప్రచారం చేయమని చెప్పి నేను కోరుతున్నా అంతే. ఎందుకంటే అందరం సమాజంలో ఉన్నాం కాబట్టి కోరుతున్నా అంతే నేను. అందుకే వాళ్ళ తరపున నేను వచ్చిన కదా. ఇప్పుడు బీయింగ్ అడ్వకేట్ వాళ్ళ తరపున నేను వచ్చి అందుకే చెప్తున్నాను నేను. వాళ్ళు కూడా వచ్చి చెప్తారు, వచ్చే టైంలో ఖచ్చితంగా వచ్చి చెప్తారు. ఆ లోపు ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి, ఇది ప్రజలకు తెలవాల్సిన విషయం ఉంది కాబట్టి ఏమీ సంబంధం లేని వ్యక్తిని సార్ ఎవరైనా కూడా ఇవాళ రేపు మొత్తం మనకు ఎవరికైనా పైసలు ట్రాన్స్ఫర్ చేసినా ఏది చేసినా ఏదైనా ఒక ప్రూఫ్ ఉంటుంది సార్. పుట్టేనా ఏమి ఉండదు కదా. ఏదన్నా మనం చేసినప్పుడు కంపల్సరీ ఏదో ఒక ప్రూఫ్ అయితే పెట్టుకుని తిరుగుతారు కదా. ఇప్పుడు ఈ న్యూస్ అనేది మనకు మధ్యవర్తులు స్ప్రెడ్ చేసేదే తప్ప బాధితులు ఎక్కడైనా చెప్పారా? బాధితులకు కలిశారా? లేదు కదా. మధ్యవర్తులు స్ప్రెడ్ చేసి న్యూసే తప్ప. పోలీసు వ్యవస్థ ఉంది, మీరు వెళ్ళి పోలీసులో కంప్లైంట్ ఇవ్వచ్చు, పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి, రకరకాల వ్యవస్థలు ఉన్నాయి మన భారతదేశంలో. వాటి ద్వారా మీరు అప్రోచ్ అయ్యి వాటి ద్వారా మన న్యూస్ వచ్చినప్పుడు మీరు ప్రకటిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అంతే. ఎవరైనా మధ్యవర్తులైనా కూడా అంతే. ఇప్పుడు మనం ఏదో సెన్సేషన్ కోసమో, లేకపోతే ఒక న్యూస్ని స్ప్రెడ్ చేయడం కోసమో, లేకపోతే మనకు మాధ్యమాలు ఉన్నాయి కదని చెప్పి రపక్కన సాల్వ్ అవుతుందనే ఉద్దేశంతోనో నేను చేయొద్దు అని చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? మంగ్లీ గారికి నేను క్లీన్ చిట్ నీకు రాలేదండి. ఆమె యొక్క అభిప్రాయాన్ని ఆమె ద్వారా ఇప్పుడు ఆమెకు చెప్పలేని పరిస్థితిలో ఉంది కాబట్టి కొద్దిగా మానసికంగా బాధపడింది. ఎందుకంటే ఆమెకు సంబంధం లేని విషయాలు ఎవరైనా సరే మనం కొద్దిసేపు వ్యవస్థను పక్కన పెడితే ఒక సంబంధం లేని విషయాన్ని ఎవరైనా మన మీద ఆరోపణ చేసినప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది. కాబట్టి అది నేను మాట్లాడినా కాబట్టి చాలా స్పష్టంగా యాజ్ అడ్వకేట్ కింద ఉన్న ప్రూఫ్స్ ఏమున్నాయి, రోల్ ఏముందనేది కూడా చూసినా కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏదైతే సంబంధం లేని చెప్పగలను. ఒకవేళ 100% అయితే సంబంధం లేదు ఉన్నా కూడా వ్యవస్థలు ఉన్నాయి కదా, మనకు వ్యవస్థలు ఉన్నాయి, వ్యవస్థలు ఎంక్వైరీ చేస్తాయి. రేపు పొద్దున ఎవరైనా కంప్లైంట్ ఇస్తే దానిపైన ఎంక్వైరీ చేసి అన్నీ చేస్తాయి కదా. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అంటే చాలా చాలా ఛానల్స్లో ప్రచారం అయింది. ప్రత్యేకంగా అయితే ఈ మీడియాని నేను చెప్పలేను, కానీ చాలా కొద్దిగా నాకు తెలిసి మార్నింగ్ నుంచి అయితే ఆ డబ్బుకు సంబంధించిన వీడియో అయితే వైరల్ అవుతుంది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఆ డబ్బుకు సంబంధించిన వీడియో ఏదైతే వైరల్ అవుతుందో దాంట్లో ఆమెకి ఏం సంబంధం లేదు అసలు. ఆమె ఫోటో పెట్టి పైన డబ్బు కట్టలు పెట్టి చేస్తే ఒక వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి ఎట్లా చెప్పండి. నేను కూడా చాలామందికి నేను చెప్తున్నా, ఇప్పుడు ఈ పత్రికాముఖంగా ఈ ప్రెస్ మీట్ పరంగా నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అందరికీ చెప్తున్నా. ఏంటంటే సమాజంలో
పలుకుబడి ఉన్న వ్యక్తులు కావచ్చు, సమాజంలో ఎదిగిన వ్యక్తులు కావచ్చు, లేకపోతే సెలబ్రిటీస్ కావచ్చు, వీళ్ళందరికీ బీయింగ్ అడ్వకేట్ ఏం చెప్తున్నా ఏంటంటే మనకు జాండు అని ఒక ఆర్డర్ ఉంటుంది. జాండు అనే ఆర్డర్ ఏంటంటే మన మీద ఎవరు కూడా ఇట్లా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వేయకుండా, ఓకే, మన గురించి ఫాల్స్ న్యూస్ రాయకుండా, డిఫమేషన్ చేయకుండా, అందరి మీద ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయకుండా ఆర్డర్ తెచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న సమాజంలో మన సమాజంలో గౌరవంగా బతికే ప్రతి ఒక్కరికి ఆర్డర్ తెచ్చుకునే అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆర్డర్ తెచ్చుకోండి, ఇట్లాంటి ఆపగలిగే అవకాశం ఉందని అయితే నేను ఈ పత్రికాముఖం కూడా చెప్తున్నాను. నేను డెఫినెట్లీ అవుతుంది. ఇప్పుడు నేను ఒక జాండు ఆర్డర్ తెచ్చుకున్నా, నాకు సంబంధం లేని విషయంలో వార్త ప్రసారం చేయడానికి లేదు కదా. ఇప్పుడు ఒక వార్తను ప్రసారం చేయాలంటే ఎవరో ఒకరు ధృవీకరించాలా. ఓకే, ఇప్పుడు నేను నేరం చేసిన అనుకోండి, నాకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు, పోలీస్ స్టేషన్ వాళ్ళు ధృవీకరించినప్పుడు అది మీరు ప్రచారం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక వాక్యం ఎవరో చెప్పారు కదా, ఒక అనాథరేషన్ పర్సన్ చెప్పారు కదా అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని మనం వార్తలు అయితే ప్రచారం చేయలేం కదా. డెఫినెట్లీ ఉంటుంది. ఎవరైనా సరే ఆ జాండు ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించిన ఫాల్స్ న్యూస్ కానీ, వాళ్ళకు డిఫమేషన్ చేసేటట్టు కానీ, వాళ్ళ పరువుకు ప్రతిష్టకు భంగం కలిగేటట్టు కానీ ఉంటే డెఫినెట్లీ ఎవరి మీదనైనా, ఇంక్లూడింగ్ మీడియా మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దాంట్లో ఫైన్ ఉంది, అవసరమైతే జైలు కూడా ఉంది దాంట్లో. అది ఇప్పుడు ఎందుకంటే మీడియా అనేది అందరి చేతుల్లోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఒకరి చేతులు లేదు. మనకు దాన్ని ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం. ఇప్పుడున్న పరిస్థితులలో మన మీడియాని ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఒక న్యూస్ ఎక్కడో పుడుతుంది, అది ఎక్కడి నుంచో పాపులర్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాబట్టి అంత పెద్ద వ్యవస్థను ఆర్గనైజ్ చేయడం అనేది దేశంలో కష్టం. కాబట్టి ఇట్లాంటి ఆర్డర్లు తెచ్చుకుంటే ఏమైనా అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఇట్లాంటి ఫాల్స్ న్యూస్ కనుక స్ప్రెడ్ చేసి ఒక వ్యక్తులకు ప్రతిష్టకు కానీ వాళ్ళ గౌరవానికి కానీ భంగంగా లేకుండా చూడమని చెప్పేసి నేను పత్రికాముఖంగా కోరుకుంటున్నాను.